ఇక యలమంచిలి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైన ఎర్నాకుళం ట్రైన్ ఏసీ భోగిలను రైల్వే స్టేషన్ నుంచి లోకో షెడ్ కు తరలించారు. ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరించిన తర్వాత 2 ఏసీ భోగిలను మరో ప్లేస్ కి తరలించారు రైల్వే అధికారులు. ప్రాథమికంగా సేకరించిన ఆధారాలతో పాటు ప్రమాదానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించనున్నారు. ప్రమాదానికి గురైన ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ భోగిల తరలింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైన ట్రైన్కి సంబంధించి అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన 2 బోగీలను కూడా రైల్వే అధికారులు ప్రస్తుతం యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి తరలిస్తున్నటువంటి విజువల్స్ని చూడవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే ఫారెన్సిక్ టీంతో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆధారాలు సేకరించినటువంటి రైల్వే అధికారులు ఇంకా ఈ 2 బోగీలను కూడా రైల్వే స్టేషన్ నుంచి తరలిస్తున్నారు. అంటే వేరే స్టేషన్ కదా దీన్ని ఇక్కడ నుంచి నేరుగా లోకో అమౌంట్కైనా పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం ట్రైన్ లోపల కనుక ఒకసారి చూస్తే మొత్తం ఎంత ఏ స్థాయిలో దగ్ధమైపోయింది అనేది కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ట్రైన్కి సంబంధించి ఇప్పటికే ఆ ట్రైన్కి సంబంధించి విద్యుత్ లైన్ల పునరుద్ధరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం బోగీలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే అది విజయవాడ లోకో షెడ్కి తరలిస్తారా లేదా రాజమండ్రి లోకో షెడ్కి తరలిస్తారా అనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. ఇప్పటికే ఈ 2 బోగీలకి ఇంజిన్ తగిలించి సపరేట్గా అయితే ఈ బోగీలను తీసుకెళ్తున్నటువంటిది అయితే ఉంది. పూర్తి స్థాయిలో 2 బోగీలు కూడా మనం విజువల్లో చూసిన ప్రకారం పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఇక ఈ యలమంచిలి రైల్వే స్టేషన్కి సంబంధించి అటు ఇతర రైళ్లు కూడా రాకపోకలు కొనసాగాలన్నా ముఖ్యంగా విద్యుత్ లైన్ల పునరుద్ధరణ చేయాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఈ రైల్వే బోగీల్ని తక్షణమే తరలించాలని ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంజన్ సాయంతో ప్రస్తుతం వాటిని అయితే ఈ యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది 1 నుంచి 2 గంటల్లో విద్యుత్ లైన్లు కూడా పునరుద్ధరణ చేసి మొత్తం రైళ్ల రాకపోకలు అనేది ఎలాంటి అంతరాయం లేకుండా చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒకరు చనిపోయినా 2 బోగీలు అగ్నికి ఆహుతి అయినా కూడా ఒక్క ట్రైన్ కూడా అంటే నిలుపుదల చేయకుండా రైళ్లు రద్దు చేయకుండా యథావిధిగా రైళ్లన్నీ నడిచేలాగా రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో వర్క్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రమాదం జరిగిన తర్వాత 2 బోగీలను ఇప్పటికే ఫారెన్సిక్ టీంతో మొత్తం పరిశీలన చేసిన తర్వాత ఇంకా ఫర్దర్గా అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు బ్రేక్ షూస్ వల్ల ఇబ్బందులు ఏర్పడినాయా లేకపోతే బ్రేకులు పట్టేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడినాయా ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా నిప్పు రవ్వలు చెలరేగడం వల్ల జరిగిందా అనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ఈ రైల్వే బోగీలను అయితే రైల్వే సిబ్బంది ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి తీసుకుని మరొక చోటకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, యలమంచిలి, అనకాపల్లి జిల్లా.